భవన్ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు కె. రాజు మరియు డిసిసి అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం కె. రాజు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై 1 సంవత్సరం పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని అఖిల భారత కమిటీ నిర్ణయించిందని తెలిపారు. జనవరి 26, 2025 నుండి జనవరి 26, 2026 వరకు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం జరిగిన విషయం మనం గమనించవలసిన అవసరం ఉంది. సంబంధం భారత రాజ్యాంగానికి అంబేద్కర్ కూడా సంబంధం కూడా ప్రజలందరూ కూడాను మరి న్యాయం సమానత్వం అదేవిధంగా ఫ్రెటర్నిటీ లిబర్టీ అనేది చిన్నపిల్లలు ఈ టైం వరకు ఆడుకోవచ్చు, ఈ టైంలో చదువుకోవాలి, సేఫ్టీ లేదు అని అనుకున్నప్పుడు ఆటలు ఒక టైంలో వెళ్ళాలి, ఒక టైంలో వెళ్ళకూడదు. సో ఇలాంటి రూల్స్ మనకు వచ్చే బడ్జెట్ బట్టి ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టి ఇలా అనుకుంటాం. సో ఇవన్నీ మనం కనిపించుకున్న రూల్స్. సో అదే విధంగా ఒక దేశం సరిగ్గా నడవాలంటే ఇలాంటి రూల్స్ మనం చేసుకోవాలి. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేమిటంటే 1 సంవత్సరం పాటు జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన తీసుకొని రావడం, ఏ విధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది అనే విషయాలు తెలియజేయటానికి 1 సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ చేపట్టబోతుంది. ఈ సంవత్సరంలో ఒక 2 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. అంటే ఈ క్యాంపెయిన్ ద్వారా 2 లక్ష్యాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధించాలని ఈనాడు కృతనిశ్చయంతో ఉన్నది. అదేమిటంటే, 1 పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని మీద దృష్టి పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ సంస్థని గ్రామ స్థాయి వరకు తీసుకుని వెళ్ళి ఆర్గనైజేషన్ని బలోపేతం చేయాలనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏంటంటే, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పంచాయత్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జడ్పీటీసీ, ప్రతి మున్సిపాలిటీ ఎలక్షన్లో పాల్గొనేదానికి చురుకైనటువంటి కార్యకర్తలకి అవకాశం ఇచ్చి, ఆ కార్యకర్తల్ని ముందుగానే గుర్తించి వారికి ఈ యొక్క ఎలక్షన్లో మరి నిలబడి పార్టీని బలోపేతం చేయడానికి ప్రోత్సాహం చేయాలనేది ఉద్దేశం. ఈ రెండో ఉద్దేశం ద్వారా ఈ జిల్లాలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి పోస్టులో కూడాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు కూర్చొని మరి నిలబడబోతున్నారు. వారికి దన్నుగా ఉండేదానికి కాంగ్రెస్ పార్టీ సంస్థ నిలబడుతుంది.